జానకిరామయ్య జరిగిన పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన మీకు ఏమైనా నచ్చింది? నచ్చలేటమ్మా సూపర్ అంటారండి. మీకు ఏమైనా సంక్షేమాలు ఏమైనా అందినాయి? అమ్మఒడి వచ్చింది. ఇంకా రైతు భరోసా పడుతుంది. మరి ఇప్పుడు నిమ్మకాయల చినరాజప్ప గారు అలాగే దౌలూరు దొరబాబు గారు పోటీ చేస్తున్నప్పుడు సాంగ్ మండలంకే దౌలూరు దొరబాబు గారు స్థానికుడు. 40 సంవత్సరాల తర్వాత స్థానికుడికి టికెట్ వచ్చింది. స్థానిక నాయకత్వాన్ని బలపరచాలి. మరి ఇప్పుడు రామారావు గారి టైంలో స్థానికుడికి టికెట్ వచ్చింది. మళ్ళీ స్థానికుడికి అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి స్థానికుడిని గెలిపించుకోవాలని మా ఊర్లో ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. మేము కూడా నిర్ణయించుకున్నాం. మరి ఎంపీ మరి చలమశెట్టి సునీల్ గారి ద్వారా మీరు ఏమని చెప్తారండి? చలమశెట్టి సునీల్ గారు గత 3 సార్లుగా పార్టీకి పోటీ చేసేయడం, ఓడిపోవడం. ఈసారి ఎలాగైనా తప్పకుండా గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా సానుభూతిగా ఉండండి. వ్యక్తిగతంగా ఆయన కూడా చాలా మంచి మనిషి. గతంలో ఏదో పొరపాట్లు జరిగినాయి. ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అది కూడా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి పైన అయితే ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి మరి పోటీ చేస్తున్నా మరి జగన్ గారు ఏమైనా అవుతారు? ఎవరు ఎంతమంది వచ్చినా సరే జగన్ గారు ఒంటి చేత్తో వాళ్ళందరినీ ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. సరే, థ్యాంక్ యూ సార్. శ్యామ సత్యవతమ్మ సామగట్ట మండలం సంజయ్ మీరు గణపతి నగరం. మరి ఇక్కడ దౌలూరు దొరబాబు గారు అలాగే నిమ్మకాయల చినరాజప్ప గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. మరి ఎవరు భారీ మెజారిటీతో గెలుస్తారనుకుంటున్నారు? రాజశేఖర్ గారు కుమారుడు కలుస్తాడు. దౌలూరు దొరబాబు గారు గెలుస్తారు అనుకుంటున్నారు. దొరబాబు గారు గెలుస్తారు. ఏటమ్మా మాకు అన్ని మంచి పనులు చేస్తారు ఇప్పుడు వరకని. ఇప్పుడు కూడా తర్వాత కూడా వాళ్ళు వస్తే మాకు ఇంకా చేస్తారు అని ఆశ కలిగి ఉన్నాం. ఏటమ్మా మరి జరిగిన 5 సంవత్సరాల పరిపాలనలో మీకు ఏమైనా అందినాయి? అన్ని అందినాయి. ఆ ఇస్తానని వాగ్దానం చేసిన మాటలన్నీ కూడా మాకు అన్ని అందాయి. అందుకంటే ఎవరూ లేవు. డాక్రా చెయ్యొచ్చు అలాంటి ఏమైనా అందినాయి? డోకరాలో నేను లేను. మిగిలిన డబ్బులు ఇచ్చారు కదా 18,000 అవి అందే. వాళ్ళకి జగన్ విద్యా దీవెన, అమ్మఒడి ఇలాంటి ఏం పని అవి లేవు. వాటికి మా పిల్లలు పెద్దవాళ్ళు. సరే, మా ఇద్దరు అందరికి వచ్చే అలాంటివన్నీ. అభివృద్ధి చెందింది. అన్ని సౌఖ్యంగా ఉన్నాయి. అన్ని చక్కరంగా మాకు అన్ని ఇప్పటి వరకు జరిగాయి. ఏటమ్మా తర్వాత సంగతి చెప్పలేము. ఇప్పటి వరకు అన్ని బాగానే ఉన్నాయి. ఎటు బాబు? అలాగే ఇప్పుడు కాకినాడ చలమశెట్టి సునీల్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారమ్మా. కాకినాడ నుంచి ఎంపీ చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారమ్మా. మరి ఆయన గురించి మీరు ఏమని చెప్తారమ్మా? ఏం చెప్పడానికి ఏముంది, మేమందరం ఓట్లు వేస్తామని మీరు ఆశ కలిగి ఉన్నాం. వేస్తాం. ఎలాగైనా వైఎస్ఆర్సీపీ వస్తుంది అంటున్నారు. వస్తుంది, ఎందుకు రాదు? అమ్మ మాకు మేలు చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళే వస్తారు. ఏటమ్మా కొంచెం మంది లేనోళ్ళు లాంటి వాళ్ళు అన్ని కిరాణా రేట్లు పెరిగాయి అని చెప్పి బాధపడుతున్నారు. మరి దాని గురించి మేము మాట్లాడి మాటలు మీకు ఇష్టమైన మాటలు తీసుకోండి, ఇష్టం లేని పక్కకు పెట్టండి. ఏటమ్మా? థ్యాంక్స్ అమ్మా. మీ పేరు? నా పేరు జ్ఞానావతి. సామకోట నియోజకవర్గం సంబంధించిన వారమ్మా మీరు? మరి ఇప్పుడు ఇక్కడ అయితే మన పెద్దపల్లి నియోజకవర్గం తరపున దౌలూరు దొరబాబు గారు అలాగే నిమ్మకాయల చినరాజప్ప గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారమ్మా? దేవుని చిత్తం. అది దేవుని చిత్తం అమ్మా. నేను దేవుని నమ్మిన దాన్ని. అది దేవుని మీద ఆధారపడి ఉంటది కానీ మనుషులు చెప్పిన దాని మీద ఆధారపడి ఉంటారు. మరి జరిగిన 5 సంవత్సరాల పరిపాలన ద్వారా మీరు ఏమైనా ఇష్టపడుతున్నారమ్మా? 5 సంవత్సరాల పరిపాలన నేను ఇష్టపడుతున్నాను. ఇష్టపడలేదమ్మా? ఇష్టపడుతున్నాను. ఏమైనా మీకు ఏమైనా లబ్ధి పొందారమ్మా నవరత్నాల ద్వారా? ఏమైనా నాకు లబ్ధి ఏమీ అక్కర్లేదు కానీ దేశం బాగుంది. దేశం బాగుండాలంటారా? ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా మీరు? ఏమైనా అయితే విద్య, వైద్య రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాలి. అన్ని అభివృద్ధి చెందాయి. ఇంకా చెందాలని, ఏ పరిపాలన వచ్చినా చెందాలని ఆశిస్తున్నాను. ఏ మండలం చెందేవారండి మీరు? ఏ మండలం చెందేవారు? పనిచేస్తాను. 20వ వార్డు మాది సామలకోట మండలం సెంటర్ ఏరియా. సామకోట పెద్దపల్లి నియోజకవర్గం తరపున దౌలూరు దొరబాబు గారు అలాగే నిమ్మకాయల చినరాజప్ప గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మాకు దొరబాబు గారు 100% మాకు ఎక్కువ అవకాశం ఉన్నాయి. దొరబాబు గారు వస్తే మాకు బాగుంటది. ఇక్కడ రాజప్ప గారు 10 సంవత్సరాలు ఉన్నారు, ఏం లేదు. ఇప్పుడు దొరబాబు గారు ఇన్ఛార్జ్ ఉన్న రోడ్లన్నీ నా వాటిలో చాలా అద్భుతం, దారుణంగా ఉండేది. మార్కెట్ గవర్నమెంట్ అంతా కూడా బ్రహ్మాండం చేస్తున్నారు. చేంజ్ వర్క్లు బాగున్నాయి. నాడు స్కూళ్ళు మరి ఇలా చాలా అద్భుతంగా, ఏ చరిత్రలో 100% కూడా నాడు స్కూల్ ఇలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు ఏమైనా లబ్ధి పొందారన్నారు జగన్? నేను లబ్ధి నేను లబ్ధి అంటే వాటిలో ప్రజలకే 175 ఇప్పించాను పట్టాలు మా చేత. దొరబాబు రాజ్యంలో 175 ఇళ్ల స్థలాలు ఇప్పించాను నా వార్డు. అంటే మీ కౌన్సిలర్ అంటే మీ వార్డులో ఎవరైనా ఇంకైనా సంక్షేమాలు ఏమైనా అభివృద్ధి పొందారన్న బాగా నాడు అందరూ లబ్ధి పొందారు. అందులో కూడా మా మిస్సెస్ ఆవిడ కౌన్సిలర్, ఆవిడ కన్నా చేయూత, మా పాప వాలంటరీ, తర్వాత డాక్టర్ రుణమాఫీ,
అయితే ఇప్పుడు కాకినాడ మనకి ఎంపీ తరఫున జనసేన సునీల్ గారు అలాగే జనసేన పోటీ చేస్తారన్నా. ఎంపీ తరఫున సునీల్ గారు అలాగే జనసేన పోటీ చేస్తున్నారు. వ్యవస్థ బాగుంటుంది అనుకుంటారన్న. సునీల్ గారు వస్తే బాగుంటుందని అందరూ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన 3 దఫాలుగా 4వ దఫా అయితే 3 దఫాలుగా రాజకీయాల్లో ఉండి ఆయన ఓటమి చెందారు. ఈ రేపు ఎటువంటి అయినా సరే ఆయన ఎంపీగా నెక్కిందని ప్రజలందరూ కూడా చాలా. Please subscribe .news.